రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపినటువంటి కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్‌కు హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో అసలు ఈ కోడికత్తి కేసులో తెర వెనక ఏం జరిగింది? ఎన్ఐఏ అధికారులు విచారణలో భాగంగా ఏం చెప్పారు? అసలు శ్రీనివాస్ నిజంగా ఈ నేరానికి పాల్పడ్డాడా? లేడా? అనే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో మాట్లాడేందుకు శ్రీనివాస్ తరపున వాదించినటువంటి ప్రముఖ హైకోర్టు న్యాయవాది సలీం గారు మనతో ఉన్నారు. సలీం గారితో మాట్లాడదాం. సలీం గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం. సలీం గారు 5.5 సంవత్సరం తర్వాత కోడికత్తి కేసులో నిందితుడైనటువంటి శ్రీనివాస్ గారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్. ఏంటి సార్ అసల కోడికత్తి కేసులో ఏం జరిగింది తెర వెనక? ఆ రోజు నిజంగా శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడా? సార్ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా రికార్డ్ ఆఫ్ చార్జ్ షీట్ చూస్తే అక్కడ చాలా బ్లండర్ ఉంది. డిఫెన్స్ లాయర్ గా నేను మాట్లాడాలంటే, ఎందుకంటే ఎవరి మీద అయినా ఏదైనా మీరు నెట్టిస్తున్నారంటే ఎస్టాబ్లిష్ చేయాలి అతని మీద అక్యూజేషన్. కానీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసే అక్యూజేషన్ అంతా ఫాల్స్ ఉంది. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చి 12:27 ఆయన వచ్చారు. 12:27 వచ్చేసి వాష్రూమ్ కి వెళ్ళి 2 మినిట్స్ తర్వాత వచ్చేసి అక్కడ బొత్స మేనల్లుడు ఎవరు ఉన్నాడు, ఆయన 2 టీ, 2 కాఫీ, 2 వాటర్ బాటిల్ ఆర్డర్ చేశారు. 2 టీ ఒక అమ్మాయి తీసుకొచ్చింది, 2 కాఫీ ఒక అమ్మాయి తీసుకొచ్చింది, వాటర్ బాటిల్ మన జనపల్లి శ్రీనివాసరావు తీసుకొచ్చాడు. టీ టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను టీ తాగాను, కాఫీ తాగాలి అని విష్ చేశాడు. టీ సైడ్ గా చేసి అప్పుడే కాఫీ కూడా రెడీ ఉంది. కాఫీ ఇలా తాగుతున్నాడు. హాఫ్ తాగాడు. హాఫ్ తాగేటప్పుడే ప్రోటోకాల్ ఆఫీసర్స్ వచ్చి సార్ ప్లేన్ ఫ్లై కి రెడీ ఉంది అన్నాడు. సర్లేని వెళ్ళిపోతున్నాడు. ధర్మశ్రీ ఇలా మాట్లాడుతున్నాడు, సార్ ఇది అసలు చూసే వారికి ఇది అఫెన్స్ అయింది. కానీ జనపల్లి శ్రీనివాసరావు చేతిలో బాటిల్ ఉన్నాయి. జనపల్లి శ్రీనివాసరావు ఎంతో దూరం ఉంది అతనితో. మరి ఏమన్నారు, జనపల్లి శ్రీనివాసరావు సెల్ఫీ తీసుకుంటానని వెళ్ళాడు అన్నాడు. పాయింట్ నెంబర్ 1, సెల్ఫీ తీసుకుని వెళ్తే స్మార్ట్ ఫోన్ అతని దగ్గర ఉండాలి కదా. స్మార్ట్ ఫోన్ లేదు. స్మార్ట్ ఫోన్ సీజింగే లేదు. మరి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక మనిషి సెల్ఫీ ఎలా తీసుకుంటే చెప్పండి. అంటే అక్కడ ఫాల్స్ ఎస్టాబ్లిష్ అయింది. డే 1 మనకు ఫస్ట్ డే ఎప్పుడు బెయిల్ వచ్చింది ఎన్ఐ కోర్టు, అంటే ట్రయల్ కోర్టు. ఆ ట్రయల్ కోర్టులో మనం అదే చూడండి సార్, ఇక్కడ ఈ జనపల్లి శ్రీనివాసరావు సెల్ఫీ తీసుకుంటా అనే జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళి స్టాప్ చేశాడని ఉంది. మరి సెల్ఫీ కోసం వెళ్తే అక్కడ స్మార్ట్ ఫోన్ కంపల్సరీ ఉండాలి కదా. అది ఎస్టాబ్లిష్ అయింది అంటే ఫాల్స్ నెరేటివ్ చెప్పారని. సో ఆ గ్రౌండ్ మీద ఫస్ట్ టైం అది బెయిల్ వచ్చేసింది. బెయిల్ వచ్చి 2 months బయట ఉన్నారు. కానీ ఈ కేసు ఒక వ్యవస్థకి అగేన్స్ట్ గా ఉంది. ఇక్కడ పవర్ఫుల్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫాల్స్ నేరేటివ్ చెప్పి ఏమంటారు, ఫాల్స్ అలిగేషన్స్ ఒక అక్యూజ్ మీద పెట్టి, అది కూడా అక్యూజ్ ఎవరు, ఒక దళిత సమాజం వర్గానికి చెందిన మనిషి. అంటే పూర్లో కూడా చాలా పూర్, అంటే వాళ్ళు ఒక ఏమంటారు గంజి నీళ్ళు తాగే జీవించే ఫ్యామిలీ. అది వాళ్ళకి ఏం తెలియదు, ఏమంటారు ఆ పుణ్యం పాపం ఏం తెలియదు. వాళ్ళ మీద నెట్టేసి ఒక మనిషిని ఎలా నెరేటివ్ చెప్పారంటే అసలు 100 మంది అసలు హత్యాయత్నం అది నారకత్తిలు. సలీం గారు, మీరు నిందితుడిగా చెప్పబడేటువంటి శ్రీనివాస్ గారి తరఫున వాదనలు వినిపించారు కాబట్టి ఇప్పటికే మీరు శ్రీనివాస్ గారితో పలుమార్లు ఈ అంశం గురించి మీరు చర్చించుంటారు కాబట్టి అసలు శ్రీనివాస్ గారు మీకు ఏం చెప్తున్నారు? అసలు ఆ రోజు ఏం జరిగిందని చెప్పారు? ఆయన చెప్పింది ఏం సార్, చెప్తారు కదా, ఈ క్యారీ అవుట్ 2 బాటిల్ ఆఫ్ వాటర్. అతను సెకండ్ గ్రేడ్ కుక్ గా పనిచేస్తాడు. సెకండ్ గ్రేడ్ కుక్ అప్పుడప్పుడు సర్వీస్ కూడా చేస్తాడు. ఫస్ట్ గ్రేడ్ కుక్ కాదు అతను అక్కడ ఫ్యూజన్ ఫుడ్ లో. సో అక్కడ ఆ ఫ్యూజన్ ఫుడ్ చౌదరి సమాజంతో కనెక్ట్ ఉందని వీళ్ళు తెలుగుదేశం మీద నెట్టేసారు. కానీ అదే ఫ్యూజన్ ఫుడ్ ఒక ముస్లిం సమాజంతో కనెక్టెడ్ ఉంటే దే విల్ బి బ్లేమ్ అల్ ఖైదా, పాకిస్తాన్, ఇమ్రాన్ ఖాన్ అండ్ సౌదీ అరబ్. అలా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఒక ఫాల్స్ నేరేటివ్ ఎస్టాబ్లిష్ చేసి జనాలు ఎలా ఉన్నారంటే
ఏది చెప్పింది అదే వేదం అంట. ఒక లీడర్ ఏదైనా చెప్పారనుకోండి అదే విధానం. కానీ వాళ్ళు వెరిఫై చేయరు. అరే కాకి వచ్చి నీ చెవి పట్టుకుపోయానంటే కాకి ఎంట పరిగెడతారు జనాలు. కానీ ఇక్కడ చెక్ చేస్తే చెవి ఉంటుందని తెలియదు. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్ గారు ఈ నేరం నేను చేయలేదు. ఈ నేరానికి అసలు శ్రీనివాస్ గారు ఈ నేరం నేను చేయలేదు. ఈ నేరానికి నాకు సంబంధం లేదని మీకు చెప్పారా? 100% చెప్పాడు కదా. ఓకే. ఇప్పుడు మనము 9 టైమ్ బెయిల్స్ వేసాము అతని కోసము. 9 టైమ్ బెయిల్ వేసినప్పుడు అతనికి బెయిల్ రాలేదు. బెయిల్ రాలేటప్పుడు మనం గట్టిగా కొడుగా 5 ఇయర్స్ నుంచి ఆయన జైల్లో ఉంటారు. మీరు ట్రయల్ చేయండి. మీరు రూల్ ఆఫ్ లాని వైలేషన్ ట్రయల్ చేశారు. ట్రయల్లో LW1 ఎవరు ఉన్నాడు ఆయన వచ్చి వాంగ్మూలం ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ LW2 ఎవరు ఉన్నాడు దీన్ని కూడా హైడ్ చేశారు NI వాళ్ళు. వేరే డమాబూస్ బ్యాచ్ ని పెట్టారు. LW1 తర్వాత LW2 జగన్మోహన్ రెడ్డి రావాలి అని నేను మండిపడ్డాను. అప్పుడు అసలు కలర్ ట్రూ కలర్ జగన్మోహన్ రెడ్డిది బయట వచ్చింది. ఆయన 10 ఏప్రిల్ కి కోర్టుకి వచ్చి వాంగ్మూలం వేయాలి. 10 ఏప్రిల్ కి వచ్చి వాళ్ళు పిటిషన్స్ చేసి దీంట్లో ఏమంటారు కుట్ర కోణాలు ఉన్నాయి దాన్ని బయట పెట్టలేదు. దీంట్లో హర్షవర్ధన్ చౌదరి గురించి ఏం వివరాలు చేయలేదు. టీడీపీ హస్తం దాని గురించి చేయలేదు. ఎవరు ప్రోద్బలంతో చేశాడని అది చేసేలేదని మరి వాళ్ళు ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేశారు కోర్టులో. కానీ ఆ కోర్టు కేసు కూడా కొట్టేసింది. మరి ఇంకో పిటిషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఫుల్ బిజీగా ఉంటారు పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ లా మీరు వీడియో లింకేజ్ ద్వారా విచారించారు. నేను అన్నాను జగన్మోహన్ రెడ్డి అయినా నరేంద్ర మోదీ అయినా కోర్టుకి వచ్చి 273 CRPC కింద ఆయన వచ్చి ఓపెన్ కోర్టులో అక్యూజ్ ముందల వాంగ్మూలం రికార్డ్ చేయాలి. అది రూల్ ఆఫ్ లా. అది చేయకుండా నేను దీన్ని అసలు కోఆపరేట్ చేయను అన్నాను. కోర్టు కూడా అది ఎస్ యువర్ రైట్. మీరు జగన్మోహన్ రెడ్డి ఈస్ నాట్ ఎగ్జామ్టెడ్ కదా. వాళ్ళు వేసిన ప్రొవిజన్ ఆఫ్ లా కూడా 284 ఈస్ ద ఓన్లీ మెయింటైనబుల్ అగేన్స్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నర్ ఆఫ్ ఏపీ. సీఎం కి వర్తించదు. దానివల్ల ఇదంతా హైలైట్ అయింది. అంటే వాళ్ళ నిజ రూపము నిజ నిజాలు పబ్లిక్ అవగాహనలో వచ్చింది. ఓకే సలీం గారు మీరు చెప్తున్న దాని ప్రకారంగా అంటే బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు అయినటువంటి చిన్న శ్రీను ఆయన ఆర్డర్ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి సప్లై చేశారు. అంటే టీ కానీ కాఫీ కానీ వాటర్ బాటిల్స్ కానీ సప్లై చేశారు. ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అని వాళ్ళు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు చిన్న శ్రీను గారు అక్కడ దాడి జరిగినప్పుడు ఆ ఘటన ప్రదేశంలో ఉన్నారా ఆయన? అక్కడే ఉన్నాడు ఆయన. అసలు చేసిందే బొత్స మేనల్లుడే మధ్యశలో. ఎందుకంటే ఇప్పుడు మనం మాక్సిమం చూస్తారు సెలబ్రిటీస్ ఎవరైనా ఉంటే ఫోన్ ఇచ్చేసి ఫోటోలు తీయండి అని ఇస్తాం. అతని ఫోన్ వాళ్ళ వైసీపీ కార్యకర్తలు యూజ్ చేస్తున్నారు. ఈ అఫెన్స్ అయిన తర్వాత అక్కడ నిలబడి ఆ ఫోన్ లో ఎవరైనా ఫోటో తీశారని అందరు కార్యకర్తలని ఇది చేసి అందరు ఫోన్ చెక్ చేసి అందరు నంబర్స్ అదే ఫోటోస్ గిటేస్ అన్ని డిలీట్ చేశారు. అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి సెలబ్రిటీ ఆఫ్ ద ఏపీ. ఆ మూమెంట్ లో ఒక్క ఫోటో కూడా మీకు బయట రావచ్చు. విఐపి లాంచ్ లా ఆయన ఎవరితో మాట్లాడాడు ఎవరితో ఇది చేశాడు ఆయన ఏమంటారు ఒకరిని ముద్దు పెడతారు కొన్ని ఇలా చేస్తాడు ఒక నవ్వు ఇది చేస్తాడు ఆయన ఓన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ ఫిగర్ కి చేసి అది ఏమంటారు ప్రొఫెషనల్ అది. కానీ విఐపి లాంచ్ లా ఒక్క ఫోటో కూడా బయట రాలేదు. కేసులో జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఏంటంటే ఏం చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి ఆరోపణ ఏం లేదు. ఒకవేళ నాకు విచారిస్తే నాకు వీడియో లింక్ ద్వారా విచారించి లేకుండా దీంట్లో కుట్రకుండలు ఉండి దాన్ని బయట పెట్టండి. ఇప్పుడు ఆయనే ఏమన్నా నాకు సెంట్రల్ ఏజెన్సీ కావాలి అన్నారు. సెంట్రల్ ఏజెన్సీ రావాలంటే ఏపీ కన్సర్న్ ఉండాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఏజెన్సీ ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఏపీ గవర్నమెంట్ కన్సెంట్ ఇవ్వాలి. అది రూల్ ఆఫ్ లా. కానీ ఎన్ఐఏకి కన్సెంట్ అవసరం లేదు. సలీం గారు అంటే కోడికత్తి కేసులో ఎన్ఐఏ విచారించి ఒక నివేదికనైతే కోర్టుకు సమర్పించింది కదా. అసలు ఎన్ఐఏ వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ దాడి గురించి? అదే ఎన్ఐ వాళ్ళు విచారించి ఫస్ట్ ఇతను మన ఓడు ఉన్నారు కదా అతన్ని అన్నారు నువ్వు అప్రూవల్ గా మారిపో యాక్సెప్ట్ చేసుకో 3 సంవత్సరాలు లేకుండా 5 సంవత్సరాలకి జైలు శిక్ష పడిపోతుంది నువ్వు మరి బయటకు వస్తుందని. అది ఒకటి. ఇంకా నా గురించి కూడా చాడీ చెప్పాడు. ఈ లాయర్ మంచోడు కాదు నీకు ఏదో కబుర్లు చెప్తున్నారు నువ్వు ఇతను నమ్మొద్దు అని. అది ఎందుకంటే ఎన్ఐ ఎలా ఉంటదంటే ఒకసారి
పట్టుకున్నారు అనుకోండి, శిక్ష చేస్తే వాళ్ళు క్లాస్ లాగా వస్తుంది వాళ్ళకి. ఉమ్, ఇప్పుడు ఎన్ఐఏ ఏమైంది దీంట్లో అంటే ఒక సవాల్ వాళ్ళకి ఆ, ఎదురుగా నిలబడింది. అంటే ఒక ఫాల్స్ అలిగేషన్స్ లా ఒక మనిషిని పొలిటికల్ మోటివేటెడ్ గా అఫెన్స్ లా వాళ్ళు వచ్చేసి ఈ ఈ కేసులా జగన్మోహన్ రెడ్డిని ఎలక్షన్స్ మూమెంట్ లా హెల్ప్ చేశారని ఒక నెగటివ్ పబ్లిక్ ఒపీనియన్ లో వచ్చేసింది ఇట్లా. ఓకే. ఇంకోటి సలీం అంటే గారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్ఐఏ రిపోర్ట్ ప్రకారంగా, సలీం గారు, అసలు ఎన్ఐఏ నివేదిక ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది నిజమా కాదా? వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు? ఎన్ఐఏ చెప్పింది మీరు కన్సిడర్ చేస్తున్నా, ఐ విల్ కన్సిడర్. ఉమ్, యాజ్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ అంటే జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం 161 సిఆర్పిసి 164 సిఆర్పిసి మీద ఎవిడెన్స్ నిలబడతారు కోర్టులో. 161 సిఆర్పిసి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందర ఇచ్చిన స్టేట్మెంట్ కి 161 సిఆర్పిసి అంటారు. కోర్టుకి వచ్చే వాంగ్మూలంకి 164 సిఆర్పిసి అంటారు. 161 సిఆర్పిసి కింద జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో అతను నాకు మెడ మీద స్లాష్ చేయడానికి ట్రై చేశాడు, నేను స్లిప్ అయిపోయాను. స్లిప్ అయితే ఆ కత్తి నాకు షోల్డర్ లా స్టక్ అయింది, నేను గుంజితే రాలేదు, మరి నేను నా పిఎన్ఆర్ సహకారంతో తీశాను అన్నాడు. సో అప్పుడే ఎన్ఐ వాళ్ళు అన్నారు చాలా జూట్ పోలా అన్నారు. ఎందుకంటే 5 సెంటీమీటర్ ఇంజురీ ఉమ్, ఏ కోడి కత్తి కూడా స్టక్ అవ్వదు. దానికి జగన్మోహన్ రెడ్డి బలం సరిపోకుంటే అతనికి కేఎన్ఆర్ హెల్ప్ తీసుకున్నాడు అంటే అది ఫాల్స్ ప్రూవ్ అయిపోయింది సార్. ఓకే. సలీం గారు, అసలు నిజంగా ఒకవేళ దాడి జరిగి ఉంటే ఆ కోడి కత్తి జగన్మోహన్ రెడ్డి భుజం మీద ఎంత లోతుగా గాయం చేసింది? కత్తి భుజం మీద విరుక్కుపోయింది అంటూ మీరు చెప్తూ ఉన్నారు. లాగేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు, కానీ రాలేదు. తన పిఏ సహాయంతో లాగేటువంటి ప్రయత్నం చేశారు, తర్వాత వచ్చిందని చెప్తున్నారు. అంటే అది లోతైనటువంటి గాయం చేసేటువంటి అవకాశం ఉండాలి ఇరుక్కుపోయింది అంటే. సో ఎంత లోతు గాయం అయ్యింది ఆ దాడిలో అంటే ఏం ఇప్పుడు చెప్తారు? గుడ్ క్వశ్చన్. లోతు డీప్ 0.5 సెంటీమీటర్, 0.5 సెంటీమీటర్, మన మిల్లీమీటర్ మీద సెంటీమీటర్ ఉంది కదా, మిల్లీమీటర్ మీద సెంటీమీటర్, 0.5 సెంటీమీటర్ డీప్ అండ్ వెడ్ కూడా ఓకే. అది కూడా 0.5 సెంటీమీటర్. ఓకే. ఏంటి ఎన్ఐఏ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చాలా అబద్ధం చెప్తున్నాడు అంటూ కూడా వాళ్ళు నిజంగా మీతో మాట్లాడడం జరిగిందా అలా? ఎవరు? ఎన్ఐఏ వాళ్ళు చెప్పారు కదా. ఇప్పుడు మీరు మీ వ్యాఖ్యల ప్రకారం. ఎందుకంటే యాజ్ పర్ రూల్ ఆఫ్ లా 41D ప్రకారం, 41D సిఆర్పిసి ప్రకారము అక్యూస్ ని ఇంటరాగేషన్ చేసేటప్పుడు అతను లాయర్ అతని సమక్షంలో ఉండాలి. ఉమ్, అది రూల్ ఆఫ్ లా. సో వాళ్ళ మీద అప్పుడు ఎన్ఐ మీద కేసు వేసాను. నా అక్యూజ్ ని నా సమక్షంలో విచారించాలంటే వాళ్ళు అప్పుడు ఒప్పుకొని నేను 7 days ఎన్ఐ ఆఫీస్ లో ఉన్నాను నేను. ఓకే. సో ఒక మనిషి ఏమంటారు బిహేవియర్ ఎలా ఉంటది అంటే ఒకసారి ఎనమీ ఉంటే కూడా మనకు క్లోజ్ అయితే ఫ్రెండ్షిప్ అయిపోతారు వాళ్ళు. అవును. Friendly ఏం behavior చెప్పారు మీతో ఎన్ఐఏ వాళ్ళు ఈ కేసుకి సంబంధించి? అదే ఎన్ఐ వాళ్ళు చెప్పేది ఎన్ఐ వాళ్ళు చెప్పేది ఏమంటే సౌత్ ఇండియాలో ఏమంటారు లీడర్ వర్షిప్స్ ఉన్నాయి. తమిళనాడులో వెళ్తే మన జయలలితకి అమ్మ అమ్మ అంటారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి అన్న అన్న అంటారు. అంతే ఇంత వర్షిప్ చేస్తారా మా నార్త్ ఇండియాలో అలా చేరాయా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పారనేది సలీం గారు, అంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పారనేది ఎన్ఐఏ వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు మీతో చెప్పారా? చాలా జూట్ పోలా. 100% 100% లేదు. అది కాదు. ఇప్పుడు నేను యాజ్ ఫర్ లాయర్ నేను ఏం చెప్తున్నా అది నేను ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఓకే. ఓపెన్ కోర్టులో ఎస్టాబ్లిష్ చేయాలి. అది కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఉంది. మీకు కావాలంటే నేను మీకు ఆ పీడిఎఫ్ ఫార్మేట్ కూడా పంపుతాను. మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు నాకు ఇక అక్కడ కూడా ముగ్గురు 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకటి స్లాష్ నరకడం, ఒకటి స్టాబ్, ఒకటి పోక్. దాంట్లో ఎల్డబ్ల్యూ ఎవరు ఉన్నాడు ఆయన ఐ విట్నెస్ కాదు, చాలా మంది ఐ విట్నెస్ కాదు, నాకు తెలియదు అన్నారు వాళ్ళు. సో ఐ విట్నెస్ లేని అఫెన్స్ కి ఇంత ఎస్టాబ్లిష్ చేసి తెలుసా ఒక ఫాల్స్ నెరేటివ్ ఎస్టాబ్లిష్ చేసి ఒక ఇన్నోసెంట్ ఉన్న అబ్బాయిని జైల్లో పెట్టి లబ్ధి పొందారని బాధ ఉంది. మనకు లేకుంటే మనకంతా జగన్మోహన్ రెడ్డికు నాకు ఏమో వాటా గొడవలు ఏం లేవు. ఆయన చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, ఆమె కామన్ లాయర్ ఆఫ్ ద విశాఖపట్నం. బట్
మై క్రెడిబిలిటీ ఏముందంటే అక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా నరేంద్ర మోదీ ఉన్నా నాకు అనవసరం. యాజ్ ఫర్ రూల్ ఆఫ్ లా వాట్ యూ సబ్మిట్ ఇన్ ద ఐఓ అండ్ అది నువ్వు నాకు ఎస్టాబ్లిష్ చేసింది కోర్ట్ విల్ బి డిసైడ్ ఈజ్ అఫెన్స్ ఆర్ నాట్ అఫెన్స్ అని నేను మండిపడి ఆ కేసుకు వాదించాను. ఓకే. సలీం గారు, ఈ కోడికత్తి కేసులో శ్రీనివాస్‌కి 7 నెలల తర్వాత, అంటే 7 నెలల పాటు జైల్లో ఉన్నారు. తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ మీద బయటకొచ్చారు. బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత 2 నెలలు ఉన్నారు. మళ్ళీ ఆయన బెయిల్ రద్దయింది. మళ్ళీ జైలుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితులన్నీ? లేదు లాస్ట్ టైం బెయిల్ ఎన్ఐ వాళ్ళు రాదు అనుకున్నారు వాళ్ళు. అంటే ఎన్ఐ కేసులో మాక్సిమం బెయిల్ ఇయ్యరు. ఎన్ఐ అంటే ఒక ఏమంటారు పెద్ద సంస్థ. బెయిల్ ఇయ్యరు కదా, ఈ బెయిల్ ఇస్తే హైకోర్టు ఇవ్వాలి, సుప్రీంకోర్టు ఇవ్వాలి. అంటే వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ ఉంటారు అలా అలా. అదే ట్రయల్ కోర్టు ఇస్తే ఎందుకని అలా అజంప్షన్స్ వాళ్ళది. ఆ అజంప్షన్స్ వాళ్ళకి రివర్స్ గా నేను నిలబడితే వాళ్ళ అంటే ఆల్టర్నేట్ వే ఏముంది, హైకోర్టుకి వెళ్ళి అపీల్ చేస్తున్నారు. ఆ హైకోర్టుకు వెళ్ళి కూడా అపీల్ చేస్తే అప్పుడు నేను లేను. ఇక్కడ ఒక లాయర్ పెట్టాను, ఆయన నన్ను మోసం చేశాడు. లేదు తమ్ముడు నేను చూసుకుంటాను అంటే నేను ఇప్పుడు హ్యాండ్ టు మౌత్ లైఫ్ ఉంటుంది మనది. ఉన్న కేసులో నేను చూడాలి, దీంట్లో పర్టికులర్ గా మనము ఫోకస్ పెట్టకుండా అప్పుడు చేస్తే ఆయన చేసిన పాపం వల్ల ఇతను మరి జైలు పాలయ్యాడు. నేను అప్పుడు కూడా అన్నాను, అప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయితే కూడా 2 months టైం ఇచ్చారు, మనం సుప్రీం కోర్టుకి వెళ్ళి అపీల్ చేసుకోవచ్చు. ఆయన వద్దు, అపీల్ వద్దు, మనకు క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోతుందో, ఎందుకు నువ్వు ఇక్కడే సరెండర్ చేసి చేద్దామని నాకు మిస్గైడ్ చేశాడు. దానివల్ల పాపం ఆయన ఇది చేశాడు. అప్పటి నుంచి అతను కూడా మనం సైడ్ లో పెట్టి ఈ కేసులో ఏ లాయర్ ని కూడా ఎంటర్టైన్ చేయలేము. ఎందుకంటే ప్రతి మనిషి మనకు బ్యాక్ స్టెప్ కొట్టాడు. అందుకే నేను ఓన్ మోషన్ తో నేను సింగిల్ గా దీన్ని ఇది చేశాను. ఓకే. మీరు అసలు ఎటువంటి వాదాలు వినిపించారు? ఇప్పుడు లాస్ట్ టైం హైకోర్టులో ఒకటి చెప్పాము. జగన్మోహన్ రెడ్డికి సమస్య ఇష్యూ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రాకుండా ఇక్కడ కుట్రకుండాలు ఉన్నాయి అవి అని పిటిషన్ వేశారు. జడ్జి గారు చాలా ఇది అయ్యారు, సెంట్రల్ లాని ఎలా వైలేషన్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అని ఎన్ఐ వాళ్ళు అన్నారు. సార్ నేనేం చెప్పాలి సార్, ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఎన్ఐ వాళ్ళు. మరి ఏమంటే లేదు సార్ మీరు ఏదైనా కండిషన్స్ పెట్టి అతనికి రిలీజ్ చేయండి అన్నారు. జడ్జి గారు అడిగాడు నాకు, ఆయన ఏ ఊరయ్యా అని అడిగారు సలీం గారు. అంటే మమ్మడివరం థానీ లంక అంటే పోలీస్ స్టేషన్ ఏది వస్తుందంటే మమ్మడివరం. అంటే అయితే మమ్మడివరం పోలీస్ స్టేషన్ ఎవ్రీ సండే వెళ్ళి ఆయన హాజరిస్తారంటే ఇస్తారు సార్ తో ఎన్ఐ వాళ్ళు అన్నారు. లేదు అది కావాలి, ఎందుకంటే ఇతను సౌదీ అరబ్ లో అక్కడ దుబాయ్ లో పనిచేసిన మనిషి ఉన్నాడు, ఎక్కడ ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మీరు ఆ కండిషన్స్ పెట్టి ఇది చేయండి. మరి మీడియాలో కూడా అతను ఇది దాన్ని రిస్ట్రిక్షన్ పెడితే బాగుంటుంది, ఆ కండిషన్స్ మీద అతను బెయిల్ చేస్తారు. ఓకే. అసలు ఏంటి సార్ శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు ఈ కేసుకి సంబంధించి? శ్రీనివాస్ గారు డిగ్రీ కంప్లీట్ చేశాడు. బిఫోర్ దట్ డిగ్రీ హీ అడ్మైర్ టు ద అడ్వకేట్. కానీ ఆయన నన్ను చూసిన తర్వాత చాలా మీరు బాధలో ఉంటాను, నేను అంత బాధ పడలేను. నేను సోషాలజీ చదివి పిహెచ్డి చేసి అంబేద్కర్ స్ఫూర్తితో నేను సమాజంలో పనిచేయాలని అతను అంబిషన్స్ ఉంది, దాని మీద పని చేస్తానని అతని ఇది ఉంది కోరిక. ఓకే. సలీం గారు, అంటే జైల్లో ఉంటే ఆయన డిగ్రీ ఫినిష్ చేశారా శ్రీనివాస్ గారు? ఎస్ డిగ్రీ చేశాడు, అది కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు. మనం నిన్న కూడా మాట్లాడాము జైల్ అథారిటీస్ కి, సర్టిఫికెట్ కి కూడా ఒక సెరమనీ కూడా మనము తీసుకుందాం. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. అంటే జైలు పనిష్మెంట్ కాదు, ఒక మనిషికి రియల్ లైఫ్ లా ఎలా ఉంటుందో రియల్ లైఫ్ లో కూడా దాన్ని వృధా చేయకుండా, దాన్ని ఏమంటారు వేస్ట్ చేయకుండా టైం ఆయన డిగ్రీ చదవడం అంటే అది చాలా గ్రేట్ ఉంది. రేపు ఆయన ఐఏఎస్ ఐపీఎస్ కూడా రాయవచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా రాయవచ్చు. ఓకే. జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అంటూ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో శ్రీనివాస్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడా? ఆ రోజు అసలు జగన్మోహన్ రెడ్డికి అలాగే శ్రీనివాస్ కి మధ్య ఎటువంటి మాటలు నడిచాయి అంటే ఏం చెప్తారు? లేదు అసలు జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి నాట్ ఏ సింపుల్ మ్యాన్. జగన్మోహన్ రెడ్డితో ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఒక సెకండ్ గ్రేడ్ కుక్ ఉన్న ఆయన ఏం మాట్లాడతారు చెప్పండి? ఇప్పుడు నుంచి 5 years నుంచి ఈ కేసు వాదించారు, నాకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ముఖాబిలా లేదు. ఆయనతో ఏం మాట్లాడతారు చెప్పండి? మరి నేను పర్టికులర్ గా ఈ కేసు మీద చాలా అంటే
మీడియా ద్వారా కూడా బాధ పెట్టేలాగా ఉంది. ఐ ఫీల్ ఎందుకంటే దీనిలో ఉన్న వాస్తులు ఎస్టాబ్లిష్ చేశాను మీడియా ద్వారా. కానీ ఆయన కూడా నాకు ఇప్పటి వరకు మాట్లాడు ఈవెన్ సెకండ్ గ్రేడ్ అండ్ గ్రౌండ్ లో ఉండే వైసీపీ నాయకులతో కూడా నాకు ఇప్పటి వరకు దాని మీద ఎప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. కానీ అసలు ఆ ఒక్కొక్కటి రోజు బాధ దాడి వాళ్ళే నన్ను జరగకపోతే హంతకుడిగా చూశారు. ఓకే. అంటే సలీం గారు అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగలేదా? అదంతా ఒక డ్రామానా? ఎస్ 100% రా. ఇటువంటి కేసు లాస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కేసులో మనం క్వాష్ చేస్తాం కదా. ఇటువంటి కేసులు చాలా మీరు హైదరాబాద్ లో ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. మక్కా మస్జిద్ బంబిలాస్ అది. మక్కా మస్జిద్ బంబిలాస్ లా ముస్లింస్ ని పట్టుకొని ఏమంటారు బంగ్లాదేశ్ నుంచే ఎస్టాబ్లిష్ చేశాడు దీన్ని అని కుట్రకును చూపించారు. కానీ వాళ్ళందరూ ఇన్నోసెంట్. అసలు చేసింది ఎవరు? ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, సీమానంద్ అంతా బీజేపీ వాళ్ళు చేశారు. సో అలా ఓకే. ఈవెన్ దో ఇప్పుడు మన గుజరాత్ హోమ్ మినిస్టర్ ఉన్నాడు హరిన్ పాండ్యా. హరిన్ పాండ్యాని చంపిన వాళ్ళే బీజేపీ వాళ్ళే. కానీ ఒక నల్గొండకు సంబంధించిన ఒక అబ్బాయి మీద నెట్టేసారు. ఇప్పుడు ఆయన లైఫ్ ఒక నిమిషం అనుభవిస్తున్నాడు. మరి ఏముందంటే మారుతిరావు మర్డర్ కేసు ఉంది కదా, మొన్న మిర్యాల కూడా అయింది. అవును. ఆ కేసు కూడా అతను లింకప్ చేశారు. ఓకే. ఓ అంటే ఎన్నికల కోసమే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగంగానే ఈ కోడికత్తి కేసును తెర మీదకి తీసుకొచ్చారా? అయితే అంటే అసలు yes, దాడే జరగలేదు. మరి దాడి గాయమైందని జరిగింది. చూపిస్తున్నారు. మరి సలీం గారు దాడి గాయమైందని జరిగింది. చూపిస్తున్నారు. Yes, yes. దాడి జరిగింది. కానీ దాడి చేసింది ముద్దాయి జనపల్లి శ్రీనివాసరావు కాదు. ఆ కట్టప్ప ఎవరున్నారో నాకు తెలుసు. అది మీకు చెప్తున్నాను. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులతోనే జగన్మోహన్ రెడ్డి పొడిపించుకొని దాన్ని శ్రీనివాస్ మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా వైఎస్ఆర్‌సీపీ నాయకులు? అంతే అంతే కదా. మీరు మీరు చూడండి నంబర్ ఆఫ్ ఏమనే సినిమాలు ఉన్నాయి. బిఫోర్ ఎలక్షన్ ఏమంటారు ఏదో దాడి చేయాలి, సింపతి నాకు రావాలి, పబ్లిక్ ఒపీనియన్ మారల్ చేయాలి. అదే సేమ్ ఉంది. దీంట్లో ఏం లేదు. ఇప్పుడు మన మమతా బెనర్జీ ఉంది. ఎవరో వచ్చి అతన్ని ఇది చేసే వీల్ చైర్ లా క్యాంపెయిన్ చేసింది. పబ్లిక్ ఎలా ఉంటారంటే ఇన్నోసెంట్ ఉంటారు. అంటే తొందరగా జాలి పడుతుంది. సో దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుని ఇది చేసుకుంటారు. దాని తప్ప ఏం లేదు. ఓకే. అంటే సింపతి కోసమే ఇటువంటి ఘటనని వాళ్ళు అంతే. ప్లాన్ చేశారంటారు. అంతే కదా. అంతే కదా సార్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. మన ఏరియాలో ఏదో గుడి కడుతున్నారండి. మీరు వచ్చి ముస్లింస్ ని అడిగితే ఆయన ఒక ₹1000 ఇచ్చేస్తారు. సింపతి ఉంటది. ఒక మంచి పని చేస్తుంది. ఇప్పుడు మస్జిద్ కడుతున్నారంటే కూడా ఎవరైనా హిందువులను కూడా అడిగితే సర్లే తీసుకోండి సార్. సో సింపతి అది. ఒక మన నేషనల్ మన రాష్ట్రం హీరో జగన్మోహన్ రెడ్డి. అతని మీద అటాక్ ఏంటంటే ఇప్పుడు నేను రేపు ఎల్లుండి నా మీద కూడా అటాక్ అయితే అన్ని ఛానల్ బయటకు వస్తాయి. అవునా కదా. ఒక లాయర్ మీద ఎలా అటాక్ చేశారని ప్రజా సంఘాలు వస్తాయి. కావాలంటే కోర్టు 2-3 దినాలకు ఏమంటారు బైకాట్ చేస్తారు. అవునా కదా. అలా ఒక మంచి ఒపీనియన్ ఉంటది. మనిషి ఒపీనియన్ కి ఎక్స్‌ప్రెస్ చేసిన ఫీలింగ్స్ దాని తప్ప ఏం. ఓకే. ఈ కేసు 5 సంవత్సరాలకు పైగా నడుస్తూనే ఉంది. మొన్నటి వరకు అసలు జనపల్లి శ్రీనివాస్ గారికి బెయిల్ రాలేదు. కారణం ఏంటి? శ్రీనివాస్‌కి బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అడ్డుపడ్డారా? లేకపోతే అసలు తెర వెనక ఏం అది అన్నీ జరిగింది? ఉన్నాయి సార్. ఆ కొట్రకొనలు ఏమేమి ఉన్నాయి నేను సుప్రీం కోర్ట్‌కి వెళ్లి క్వాష్ చేసేప్పుడు చెప్తాను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎన్ఐఏ కేసులు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్‌లో. 10 కేసులు ఉన్నాయి. 10 కేసులు 2 కోట్లు అవసరం ఉందా? మీరే క్వెషన్ చేసుకోండి. ఇప్పుడు ఎన్ఐఏ కోర్టు 2 ఉన్నాయి. ఒకటి విజయవాడలో, ఒక విశాఖపట్నం. 10 కేసులు 2 కోట్లు అవసరం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రకోణాలు చేశారు ఈ కేసులో మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. దీంట్లో ఆయన ఎంత ఏమంటారు వ్యవస్థని మేనేజ్ చేశారు, ఎంత ఆయన ఇది చేశాడు మీకు తెలిసిపోయింది. ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రకోణాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే మీరే చెప్పారు జగన్మోహన్ రెడ్డి కుట్రకోణం ఉంది దీంట్లో దాగి ఉందని. దాన్ని మీరు భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికతో ఎదుర్కోబోతున్నారు? లేదు నాకు ఏ సిచ్యువేషన్ అయినా దానికి నేను హ్యాండిల్ చేస్తాను. ఐఎమ్ పర్ఫెక్ట్ ఫర్ సచ్ సిచ్యువేషన్. దానికి ఎవరు ఇది చేయలేదు తెలుసా. ఐఎమ్ ఎస్టాబ్లిష్ పర్సన్. ఎవ్రీ సిచ్యువేషన్ కి నేను మేనేజ్ చేస్తాను. అది నాకు ఇన్బిల్ట్ ఏమంటారు
టాలెంట్ ఉంది. ఓకే. ఇది ఒకటి. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల వల్ల ఒక బాబు 5 ఇయర్స్ అయింది కదా! సుప్రీంకోర్టులో ఏసి దానికి క్వాష్ చేయాలని మనం ఉన్నాం. ఎందుకు ఆయన జీతం అదే ఇది చేస్తాం. ఓకే. సలీం గారు, మీరు ఈ శ్రీనివాస్ తరపున వాదనలు వినిపించడానికి ముందుకొచ్చినప్పుడు, మీకు వైఎస్ఆర్‌సీపీ నాయకుల నుంచి గాని, లేదా ప్రభుత్వం వైపు నుంచి గాని బెదిరింపులు ఏదన్నా వచ్చాయా? బెదిరించేటువంటి లేదు, లేదు. ప్రయత్నం రాలేదు. ఏమన్నా చేశారా? ఓకే. లేదు, లేదు. రాలేదు. ఎవరు బెదిరింపు కాల్ రాలేదు. ఎవరు రాలేదు. కానీ వైసీపీవోళ్ళు నన్నే హంతకుడిలాగా చూసారు. ఆహ్, ఈ అప్పుడు అది కూడా బాధాకరంగా ఉంది. వాళ్ళు నాతో మాట్లాడడానికి చాలా ఇది అంటే నన్ను డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. అంతే. దాని తప్ప ఏం లేదు. నాకు వైసీపీ నుంచి కాల్ రాలేదు. టీడీపీ నుంచి కాల్ రాలేదు. ఐపీఎస్సీ గురించి కూడా కాల్ రాలేదు. ఓకే. ఆ కాల్ వచ్చిందనుకో ఆ కాల్ పట్టుకుని వాళ్ళంతా అయ్యో బండారం బయట పెడుతుంటే. సో, అలా ఆ తప్పు చేయలేదు ఎవరు. ఓకే. శ్రీనివాస్ గారికి కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఆ షరతులేంటి? అంటే ఏం చెప్తారు? 25,000 షూరిటీలు పూచీకత్తు. కోర్టు పూచికలు ఇయ్యాలి. వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ ఇల్లు ఉంది కదా! ఆ సాల్వెన్సీ సబ్మిట్ చేశారు. 25,000 షూరిటీలు. హ్మ్. మరి ఎవ్రీ సండే ముంబివరం వెళ్లి 10 గంటల నుంచే 5 ఏదంటే ఇండియాలో ఎక్కడైనా ఉండని అక్కడ వెళ్లి ఆయన సైన్ చేయాలి. నిన్న వెళ్ళాము. మనం మీడియాలో కూడా అది వచ్చింది. ఆయన ఒక మనం వెళ్ళే వారికి అక్కడ ఏమంటారు అతను అటెండెన్స్ బుక్ రెడీగా పెట్టుకున్నారు అక్కడ ఎస్హెచ్ఓ. అక్కడ వెళ్ళిన తర్వాత ఇతను డేట్ రాసి సైన్ చేసి టైం రాశారు. దాని మీద వాళ్ళు కూడా ఎస్హెచ్ఓ సైన్ చేశారు. మరి ఎలక్షన్ మూమెంట్ ఉంది కదా! అంటే ఎలక్షన్ లా ఈ కేసుకి మిస్‌యూజ్ చేయరాదని ఒక కండిషన్ ఉంది. మెయిన్ హిస్టరీ మీడియాలో మాట్లాడాలి. ఓకే. సలీం గారు, కోడికత్తి కేసులో శ్రీనివాస్ మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఆ సెక్షన్ల కింద ఒకవేళ గనక నేరం రుజువైతే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటది అంటే ఏం చెప్తారు? గుడ్ క్వెషన్. ఆయన మీద ఫస్ట్ 307 పెట్టారు. ఓకే. అటెంప్ట్ టు మర్డర్. హ్మ్. అటెంప్ట్ టు మర్డర్ అంటే మినిమం 7 ఇయర్స్, మాక్సిమం 14 ఇయర్స్ వరకు కూడా పనిష్మెంట్ పడుతుంది. ఓకే. అటెంప్ట్ టు మర్డర్ 307 కింద. దాంతో పాటు ఇంకో సెక్షన్ పోలీస్ ఎన్ఐ యాడ్ చేసి 3A సపరేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్. దాని మీద లైఫ్ పడిపోతుంది దాని మీద ఓకే. శిక్ష. 3A కానీ పడుతుంది. కొంతమంది మాత్రం అసలు ఈ కేసులో 307 అనేది అప్లికబుల్ కాదు. 324 మాత్రమే అప్లికబుల్ అవుతది అంటూ కూడా కొంతమంది లాయర్లు వాళ్ళ విశ్లేషణను అందిస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా ఈ కేసులో 307 అనేది అప్లికబుల్ అవుతదా? కాదా? మీ అభిప్రాయం ప్రకారం? అవ్వదు. యెస్. గుడ్ పాయింట్. 307 ఎప్పుడు అప్లికబుల్ అయితదని అంటే అతను మైండ్ లో ప్రిపరేషన్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి కొట్టాలి అని. కానీ వాళ్ళ ఓన్ ఇది ఏముందంటే ఇతను అంటే సలీం గారు, ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తే మాత్రమే 307 అప్లికబుల్ అవుతది. కానీ అసలు అంటే ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోతే అది 324 కింద వస్తది అంటూ కూడా కొంతమంది వాదనలు చేస్తూ ఉన్నారు. గుడ్. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇప్పుడు మీకు నాకు గొడవ అయింది. మీకు ఏదో తిట్టేశాను. మిస్‌బిహేవ్‌గా చేశారు. మీరు కోపం వచ్చి టప్పని కొట్టారు, నేను చచ్చిపోయాను. తిన్నట్టు మీ మీద పడదు. 304 పడదు. ఇంటెన్షన్ లేదు మీకు సంపాలే అని. అది ఇన్స్టెంట్ గా మీకు ఇది వచ్చింది. కోపం వచ్చింది. సో ఇట్ ఈస్ బెయిలబుల్ అఫెన్స్. మీకు జైలుకి పంపించారు. అలానే ఇప్పుడు మీరు బండి నడుపుతున్నారు. ఎవరో వచ్చి మీ బండి మీద పడిపోయారు. ఆ యాక్సిడెంట్ వల్ల చచ్చిపోయినారనుకో, అది కూడా ఇంటెన్షన్ కాదు కదా! సో అలా ఎప్పుడైనా లా ఈస్ నథింగ్ బట్ కామన్ సెన్స్ తెలుసా? ఒక ఓపెన్ గా ఒక 511 సెక్షన్స్ ఆఫ్ లా బ్రిటిష్ వాళ్ళు 304 ఇయర్స్ ఇండియా బ్యాక్ చాలా బాగా రాశారు. దానికి అస్సలు ఎంత ఎస్టాబ్లిష్ కూడా అంటే అది ఎక్కడ కూడా బెండ్ కాకుండా ఉంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అతనికి అసలు ఏది ఇనిమిటీ లేదు. ఏ పార్టీ కార్యకర్త కాదు అతను. సో వాళ్ళు కుట్రకొండలు కూడా ఫైండ్ అవుట్ చేశారు. కుట్రకొండ కూడా లేదని అది ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఒకవేళ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే 324 అయితే 324 మీద 2 ఇయర్సే పనిష్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ ఆయన 5 ఇయర్స్ ఉండడు. ఆ 5 ఇయర్స్ లా 2 ఇయర్స్ అటెంప్ట్ చేసి 3 ఇయర్స్ గురించి కూడా ఏదో కాంపిటీషన్ కూడా ఇచ్చేస్తారు. అతను 3 మంత్స్ సాలరీ
అంటే లేకుంటే 10 మంత్స్ సాలరీ ఇస్తాను. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారంగా ఒకవేళ గనక ఈ కేసులో 324 సెక్షన్ గనక అప్లికబుల్ అయితే ఇప్పటికే పాపం శ్రీనివాస్ గారు 5 సంవత్సరాల జైలు శిక్షని అనుభవించారు. ఈ నేపథ్యంలో అంటే యెస్. మీరు చెప్తున్న దాని ప్రకారంగా 324 అయితే మాక్సిమం 2 ఇయర్స్ పడే 2 అవకాశం ఇయర్స్. ఉంటదంటున్నారు. ఆయన ఇంకా 3 సంవత్సరాలు ఎక్కువే జైలు శిక్షని అనుభవించారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అవును. అదే కోర్ట్ దాని మీద అతను అప్పుడు పని చేసేటప్పుడు 20,000 సాలరీ ఉండే అతనిది. నియర్లీ 20,000 సాలరీ. సో దాని ప్రకారము రూల్ ఆఫ్ లా ప్రకారం 3 మంత్స్ సాలరీ ఇస్తారు. మినిమమ్. ఓకే. అంటే అప్పుడు ఆయన సంవత్సరంకి 2,50,000 కదా! 7,50,000 కాలిక్యులేషన్ చేసి అతనికి ఇయర్లీ ప్రకారం ఒక కాంపెన్సేషన్ ఇస్తారు. లేకుంటే 2 లాక్ అంటే 20 లాక్ 75 లాక్ అయినా ఇయ్యాలి. 3 ఇయర్స్ ఓకే. ఉన్నారు కదా! అది కూడా ఎన్ఐ జేబు నుంచి ఇయ్యాలి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి జేబు నుంచి ఇయ్యాలి, లేకుంటే గవర్నమెంట్ ఇయ్యాలి అని వాళ్ళు కోర్టే డిసైడ్ చేస్తారు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టుకోక తప్పదంటారు. యెస్. దాన్ని కూడా ఇది ఉంది. జగన్మోహన్ రెడ్డి జేబుతో ఇయ్యాలి, లేకుంటే గవర్నమెంట్ ఇయ్యాలి, లేకుంటే ఎన్ఐ జేబుతో ఇయ్యాలి. హ్మ్. ఎందుకంటే హి లూజ్ హిస్ 3 ఇయర్స్ కదా! ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, సలీం గారు అసలు అంటే ఎంత పెద్ద నేరం చేసిన నేరగాడికైనా సరే బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తది. ఒక 6 మంత్స్ తర్వాతో, 3 మంత్స్ తర్వాతో, 1 ఇయర్ తర్వాతో. కానీ ఈ కోడికత్తి కేసులో మొదట బెయిల్ వచ్చినప్పటికీ బెయిల్ రద్దయింది. తర్వాత అసలు అతను 5 ఇయర్స్ పాటు జైల్లోనే మగ్గిపోయాడు. ఏంటి కారణం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్పని కారణం చేతనే అతనికి బెయిల్ రాలేదా? లేకపోతే ఇతరత్రా అంశాలు ఏదైనా ఉన్నాయా? లేదు. మనము జగన్మోహన్ రెడ్డికి ఒకటే అడిగాం. హ్మ్. సార్ ఇప్పుడు ట్రయల్ కోర్ట్ బెయిల్ ఇయ్యాలి. ఇప్పుడు అతని బెయిల్ యాక్చువల్లీ హైకోర్ట్ డిస్మిస్ చేసింది. హైకోర్ట్ హ్మ్. డిస్మిస్ చేస్తే మనం సుప్రీం కోర్ట్‌కి వెళ్ళాలి. మనం ఒక్క లాయర్ సుప్రీం కోర్ట్‌కి పెడితే పర్ విజిట్ రూ. 1,00,000 అడుగుతాడు ఆయన. హ్మ్. మీకు తెలుసు కదా! కోర్ట్ ఖర్చులు ఎలా ఉంటాయి. అవునా అవును. కదా! ఈ ఈ కేసులో ఎలా ఉంది అంటే స స లాయర్ సలీం సైకిల్ తీసుకొని అమెరికాకి వెళ్ళేలాగా ఉంది ఇది. హ్మ్. వన్ మ్యాన్ ఆర్మీ లాగా మనం దీన్ని ఫైట్ చేసాం. సో ఓకే. దానివల్ల లేట్ అయింది. లేకుంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి అంటే మనం పెద్ద లాయర్‌లు పెట్టుకొని ఇది చేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నంబర్ ఆఫ్ కేసెస్ హైకోర్ట్‌లో ఫేస్ చేసాడు. అదే హ్మ్. బిలాల్ నస్కీ కొడుకు మహఫూజ్ నస్కీ అని ఢిల్లీలో ఉన్నాడు. ఆయనకి హ్మ్. ప్రతి కేసుల 20 లాక్స్ మినిమమ్ ఇస్తున్నాడు పర్ విజిట్. పర్ విజిట్ 20 లాక్స్ రూపీస్ ఇస్తున్నాడు ఆయన. హ్మ్. ఓకే. కానీ ఒక ఈ పేద కేసులో ఒక పేద ఒక దళితుడు ఒక పేద దళితుడు ఏమి నేను అదే అడగబోతున్నా సలీం గారు. ఒక పేద ఆ! దళితుడు తరపున సలీం గారు వాదనలు వినిపించారు. మరి సలీం గారికి ఈ కేసు నుంచి శ్రీనివాస్ గారు ఎంతిచ్చారు అంటే ఏం చెప్తారు? ఫిరోజ్ గారికి ఏముంది చెప్పండి. అసలు బస్ ఖర్చులు మా ఫ్యామిలీకి నేనే ఇస్తాను. ఏదైనా వాళ్ళ తల్లికి ఏదైనా సిక్కయితే నేనే పైసలిస్తాను. జనపల్లి శ్రీనివాసరావు 5 ఇయర్స్ జైల్‌లో ఉంటే అతని అండర్‌వేర్, చెప్పులు, సబ్బును, నూనె, గిన్నె, టూత్ బ్రష్ అన్నీ నేనే ఇచ్చాను ఆయనకి. ఓకే. తెలుసా? ఈవెన్ దో ఆ ఎగ్జామ్ ఫీస్ సార్ కూడా నేనే అందుకే ఇచ్చాను. సార్ ఆయన డిగ్రీ సొసైటీ చేసాడు నుంచి కదా! గాని, అందుకే సలీం గారికి సొసైటీ నుంచి గాని, లేకపోతే న్యాయవాద సంఘాల నుంచి గాని, జర్నలిస్ట్ సంఘాల నుంచి గాని, అలాగే దళిత సంఘాల నుంచి గాని పెద్ద ఎత్తున మీకు ఆహ్, కృతజ్ఞతలైతే వెల్లువెత్తాయి. మొన్న ఆయనకి బెయిల్ వచ్చిన నేపథ్యంలో. నిజంగా మీరు ఒక దళితుని పక్షాన నిలబడి మీరు కొట్లాట చేసి ఆయనకి బెయిల్ రప్పించారు. అందుకు నిజంగా మా ఛానల్ నుంచి మేము కూడా మీకు ధన్యవాదాలు తెలపాలి. సంతోషం సార్. సంతోషం. సార్ ఏంటి శ్రీనివాస్ గారి ఎయిమ్ ఏంటి? శ్రీనివాస్ గారు ఎయిమ్ ఏంటి? నెక్స్ట్ ఏం శ్రీనివాస్ అదే గారు సమాజ సేవల అదే సమాజం సేవల పని చేయాలని అతని ఏముంది. హ్మ్. పీహెచ్‌డీ చేయాలని కూడా ఏముంది పీహెచ్‌డీ చేస్తాను. అంబేద్కర్ స్ఫూర్తితో నేను సమాజంలో ఒక అవగాహన తీసుకొస్తానని అతనిది ఉంది. ఓకే. ఏంటి సార్ ఈ ఈ అంటే ఈ కేసు మీద మీరు సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించే అవకాశం ఏమైనా ఉందా? యెస్ క్వాష్ సార్. చేయమని? ఎందుకంటే యెస్. ఇవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏసిన పిటిషన్ స్టాండ్ అగేన్స్ట్ హిమ్ కదా! హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఒక ఆహ్, ఈ విధి విధానాన్ని గౌరవించే మనిషి 4 ఇయర్స్ తర్వాత నాకు లోతు దర్యాప్తు కావాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాకేదైనా అన్యాయం అయితే జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఫైల్ ఏ పిటిషన్ నాకు లోతు దర్యాప్తు కావాలి అవి అయితే అతను ఏసిన పిటిషన్ అతని స్టాండ్‌గా అతనికి అగేన్స్ట్‌గా ఎస్టాబ్లిష్ అయితే దాని మీదనే మన హైకోర్ట్‌కి వెళ్లి ఈయన జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధం అది ఇన్‌లైట్ చేసి ఆ కేస్‌ని క్లోజ్ చేసి ఆ శ్రీనివాస్‌కి నాకు నమస్కారం పెట్టేసి నా దారిలో ఆయన దారిలో ఆయనే వెళ్ళిపోతాడని నేను నమ్ముతున్నాను సార్. ఓకే. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్పకపోతే ఈ కేసు పరిస్థితి ఏంటి మరి?
లేదు నో ఎవిడెన్స్ అని క్లోజ్ అయిపోతుంది ఈ కేసు. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.